రైతు బజార్ ఎదుట ఎవరూ కూడా విక్రయాలు సాగించవద్దని నిత్యం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ అన్నారు. ఆరు బయట కూరగాయలు ఇతరితర అమ్మకాలు చేపట్టడంతో లోపల తమకు గిరాకీ దెబ్బతింటుందని, పైగా రోడ్లపై వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. రైతు బజార్ ఎదుట తోపుడు బండ్లు పెట్టుకుని విక్రయాలు సాగిస్తున్న చిరు వ్యాపారులు అక్కడి నుంచి లోపలికి తరలించారు. ఇక నుండి బయట అమ్మకాలు జరపవద్దని, రైతు బజార్ లోపలే కూర్చొని తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యానే ఈ చర్యలు చేపట్టినట్లు సిఐ స్పష్టం చేశారు. ఈరోజు రైతు బజార్ ముందట ఉన్న ఈ కూరగాయలు అమ్మే షాపులన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే పాపం రైతు బజార్లో రైతులు లోపల పెట్టుకున్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ షాపులో లోపలికి ఎవరు వస్తలేడు, బయట అందరు కొనుక్కుంటున్నారని చెప్పి ఈ డక్కల్ బండిలు ఏదైతే ఉన్నాయో కూరగాయలు అమ్మే వాళ్ళకి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఈ రైతులకు కానీ ఇక్కడ అమ్మే వాళ్ళకి కానీ ఎవరైనా కూరగాయలు కానీ వేరే ఇతర పండ్లు గిట్ల అమ్మే వాళ్ళు మాత్రం అందరికీ ప్రభుత్వం వారు రైతు బజార్ కల్పించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా లోపల పెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ బయట పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే రైతులు కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ ఎవరు కూడా ఈ కూరగాయలు అమ్మొద్దని మేము విజ్ఞప్తి చేశాము. ఒకవేళ అమ్మినట్లయితే తగిన చట్టపర చర్యలు తీసుకుంటామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రైతు బజార్ ముందట ఉన్న